ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావగారు రాగానే ప్రాణాలు ఇవ్వడమే. నాతో వదిలిపెట్టరు, నీకు ఉంటుంది. నాకన్నా మా అన్నయ్య వరకే. నీకు మా అన్నయ్య చేతిలోనూ ఉంటుంది, తర్వాత మీ ఆయన చేతిలోనూ ఉంటుంది. అయ్యో నిజమే వదినా, బావగారు అన్న ఆలోచిస్తారు. మా ఆయన ముందు వెనక చూసుకోకుండా బాధేస్తాడు. బంగారం లాంటి కోడలని చెప్పి నా చావును తెచ్చి ఇంట్లో పెట్టావు కదా పార్వతి. ఈ పాటికి ఆద్య అన్నయ్యని కలిసే ఉంటుంది, నిజం చెప్పే ఉంటుంది. ఆపుతానని చారు అంది కదా వదినా. ఏంటి ఆపేది? నా ఈ ప్రాణాలు తీయాలనుకున్నాను, క్షమించు అంటే అది ఆగిపోతుందా? నా కొడుకు పెళ్లి నా చావుకొచ్చింది. నేను మీ మాటలు వింటూ నిలబడినందుకు నేను కూడా ఇరుక్కున్నాను కదా వదినా. మాట్లాడుకు, నువ్వు మాట్లాడుకు. అసలు ఇదంతా నీ వల్లే. ఆద్య అన్నయ్యకి చెప్పే ఉంటుంది. అసలు ఈ వయసులో నేను ఎట్టుకోవాలి పార్వతి? జానకి, జానకి, అయిపోయాం. అన్నయ్య వచ్చేసాడు. నువ్వెక్కడికి? పిలిచారు కదా. పిలిచింది మా వదిని, నిన్ను కాదు. వచ్చేసారండి. ఏంటి ఈరోజు పెందలాడే వచ్చారు? పనుందిలే. అవును, మా అంతు చూసే పనుంది. మా అనుకొదినా, మా ఆయన గుర్తొస్తున్నాడు. మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దు, మంచినీళ్ళొద్దు, మజ్జిగ తీసుకురా. అలాగే. మజ్జిగ తాగి మొదలు పెడతాడేమో పార్వతి. కొడతారో లేక చంపేస్తారో, అంటే ఏం చేస్తారు అని. ప్రాణాలు అది తీయాలని చూసి మన ప్రాణాలు తీస్తుంది. అంటే చంపేస్తారనేగా. మొన్న కొన్న చీర ఇంకా కట్టుకునే లేదు వదినా. పైకిలాక తోకకు చుట్టుకుంది కానీ, లేకపోతే ప్రాణాలు తీస్తాడని భయపడి చేస్తుంటే చీరల గురించి ఆలోచిస్తున్నా. అమ్మో, భయంతో నరాలు సీమ టపాకాయల్లో పేలిపోతున్నాయి పార్వతి. బతికుంటే పలుసాగు తినచ్చు. నేనెటైనా పోతానమ్మా. పద్మా, మజ్జిగ తాగడం అయిపోయింది. పద్మా, మన ప్రాణాలు తీయడానికే పిలుస్తున్నారు వదినా. మళ్ళీ మళ్ళీ ఆ మాట అనుకో, గుండె ఆగిపోయేలా ఉంది. పద్మా, మా అన్నయ్య పిలుస్తుంటే చావు పిలుస్తున్నట్టుంది పార్వతి. పద్మా, పిలుస్తున్నారు కదా, వెళ్ళొదినా. నువ్వు రా. నిన్ను పిలిస్తే నేనెందుకో. నువ్వు వెళ్ళు. నిన్ను పిలుస్తారుగా, రా. నాకు భయంగా ఉంది. నాకు మాత్రం ధైర్యంగా ఉందా? పద్మ ఎక్కడ? పద్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.